ఒకరు కాదు, ఇద్దరు భార్యలు, ఏకంగా 18 మంది పిల్లలు. ఇంత పెద్ద సంసారం ఉన్నా ఆ వ్యక్తి బుద్ధి మారలేదు. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అది కాస్త శృతిమించి శృంగారం కోసం ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఆ వేధింపులే అతని పాలిట కాలయముడయ్యాయి. చివరకు ఒక గోనె సంచిలో శవమై తేలాడు. అసలు ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ దారుణ హత్య వెనుక ఉన్న దిగ్భ్రాంతికర నిజాలేమిటో ఈ వీడియోలో చూడండి. 18 మంది పిల్లల తండ్రిని అంతమొందించింది ఎవరు? అది తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని సమేరీపూర్ గ్రామంలో వెలుగు చూసింది. మొక్తాకా గుల్ఫాస్ అలియాస్ మున్నా అనే వ్యక్తికి 2 భార్యలు. వీరికి మొత్తం 16 మంది పిల్లలు. ఇంత పెద్ద కుటుంబం ఉన్న మున్నా దృష్టి మాత్రం అదే గ్రామానికి చెందిన సుమన్ దేవి అనే వివాహేతర మహిళపై పడింది. సుమన్ దేవి భర్త ఉపాధి కోసం వేరే రాష్ట్రంలో ఉండడంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండేది. ఈ క్రమంలో మున్నా ఆమెకు చిన్న చిన్న సాయాలు చేస్తూ దగ్గరయ్యాడు. ఆ చనువు కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. కొంతకాలం వీరి వ్యవహారం సజావుగానే సాగింది. కానీ మున్నాలో కామం పెరిగింది. నా కోరిక తీర్చు అంటూ సుమన్ దేవిని పదే పదే వేధించడం మొదలుపెట్టాడు. ఆమె వద్దంటున్నా వినకుండా టార్చర్ పెట్టేవాడు. మున్నా వేధింపులు భరించలేక సుమన్ దేవి అతడి అడ్డు తొలగించుకోవాలని భయంకరమైన నిర్ణయం తీసుకుంది. తన తమ్ముడికి జరిగిన విషయం మొత్తం చెప్పి మున్నాను అంతమొందించాలని, మర్డర్ చేయాలని కీలకమైన నిర్ణయం తీసుకుంది. మార్చ్ 18వ తేదీ ప్లాన్ ప్రకారం సుమన్ దేవి మున్నాకు ఫోన్ చేసి రమ్మని పిలిచింది. అది తన చివరి రోజని తెలియక మున్నా ఆశగా ఆమె ఇంటికి వెళ్ళాడు. కానీ అక్కడ సుమన్ దేవి తమ్ముడు, అతడి 2 స్నేహితులు రాడ్లతో సిద్ధంగా ఉన్నారు. మున్నా ఇంట్లోకి అడుగు పెట్టగానే ముగ్గురు ఒక్కసారిగా దాడి చేశారు. తలపై బలంగా కొట్టడంతో మున్నా అక్కడికక్కడే ప్రాణాలు వదిలిపెట్టాడు. ఆధారాలు దొరకకుండా ఒక గోనె సంచిలో కుక్కి శవాన్ని దగ్గరలో ఉన్న కెనాల్లో అంటే కాలువలో పడేశారు. మున్నా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలో దిగిన పోలీసులు కాల్ డేటా ఆధారంగా దర్యాప్తును ప్రారంభించారు. ఇక్కడే సుమన్ దేవిపై అనుమానం వచ్చింది పోలీసులకి. ఆమెను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేపట్టారు. ఇక్కడ సుమన్ దేవి చేసిన భయంకరమైన హత్యను పోలీసులు పసిగట్టారు. సుమన్ దేవి ఇచ్చిన సమాచారంతో పోలీసులు కెనాల్ వద్దకు వెళ్ళి ఆ శవాన్ని సేకరించారు. ప్రస్తుతం సుమన్ దేవితో పాటు ఆమె తమ్ముడిని అదుపులో తీసుకున్నారు. మిగతా 2 పరారీలో ఉన్నారు. చూశారుగా, క్షణిక సుఖం కోసం దారి తప్పిన మున్నా ప్రాణాలు కోల్పోవడమే కాకుండా తమ 18 మంది పిల్లలను అనాథలు చేశాడు. అలాగే కోపంతో చట్టాన్ని చేతిలోకి తీసుకున్న సుమన్ దేవి జీవితం జైలు పాలైంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని క్రైమ్ స్టోరీ వీడియోస్ కోసం మన NDG క్రైమ్ని ఫాలో చేయండి.